హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీ స్మార్ట్ థాట్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ అనేది వస్తుంది. కంపల్సరీగా వాచ్ చేయండి, ఓకేనా? సో ఆ స్వీట్ రెసిపీ పేరు బాదుషా అనమాట. జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుందండి. దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి వాచ్ చేసేయండి. కర్డ్, మైదా పిండి 1 కప్పు తీసుకున్నాను. అలానే 1 కప్పు వచ్చేసరికి షుగరు, నెయ్యి, మన రుచికి సరిపడినంత నెయ్యి, బేకింగ్ సోడా. సో ఇప్పుడు మనం ఈ బ్యాటర్ రెడీ చేసుకునే లోపు స్టవ్ ఆన్ చేసుకుందాం. అంటే పంచదార పాకాన్ని మనం రెడీ చేసుకుందామండి. ఈలోపు ఇలాంటి వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకొని షుగర్ వేసేసుకోండి. దీనిలో కొంచెం వాటరు, సో ఇది మనకి షుగర్ సిరప్ రెడీ అయ్యేలోపు మనం దానికి కావాల్సినటువంటి బ్యాటర్ రెడీ చేసేసుకుందాం. బాదుషాకు కావాల్సినటువంటి బ్యాటరు ఇలాంటి ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని 1 కప్పు మైదా పిండి దీనిలో వేసేసుకోండి. అలానే కర్డ్, బేకింగ్ సోడా, ఒక 4-5 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేస్తేనే బాగుంటుందండి బాదుషా. ఇప్పుడు వీటన్నిటిని స్మూత్గా మనం చపాతీ పిండి ఎలా అయితే స్మూత్గా మనం కలిపేసుకుంటామో అలా కలిపేసేయండి. అంటే ఇక్కడ వాటర్ యాడ్ చేయకూడదా అంటే చేయొచ్చు. దాని ప్లేస్లో ఏంటంటే మనము ఇక్కడ కర్డ్ తీసుకున్నాం కదా, కర్డ్ ఒకటి, నెయ్యి ఒకటి, ఇదే మ్యాక్సిమం సరిపోతుందండి. లేదంటే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండండి. చూసారు కదండి, నాకైతే అసలు వాటర్ అనేది యాడ్ చేయలేదు నేను. మ్యాక్సిమం సరిపోతుంది మనకి. పెరుగు అవుతాను, నెక్స్ట్ నెయ్యి వేసాం కాబట్టి సరిపోతుంది. ఇలా స్మూత్గా అయిన తర్వాత ఒక 15 మినిట్స్ దీన్ని వదిలేసేయండి. ఇలాగా మళ్ళీ ఒకసారి మెత్తగా కలిపేసేయండి దీన్ని. చూసారు కదా, పిండి ఇలా స్మూత్గా వస్తుందన్నమాట. సో ఈలోపు పంచదార పాకం రెడీ అవుతుంది కదా, ఒక యాలక్కాయ కొట్టేసేసేయండి. మనం కొంచెమే సర్వ్ చేస్తున్నాం కాబట్టి ఒక యాలక్కాయ సరిపోతుంది. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసిందంటే 2-3 యాలక్కాయలు వేసేసుకోండి. ఈలోపు మనకు పంచదార పాకం కూడా రెడీ అయిపోయిందనమాట. మనం గులాబ్ జామ్కి ఎలా అయితే పంచదార పాకం రెడీ చేస్తామో అలా సరిపోతుందండి. ఇప్పుడు వీటిని మనం చిన్న చూసారా ఎంత మనకి సాఫ్ట్గా వచ్చేసిందో పిండి. ఇప్పుడు చిన్న బౌల్స్ చేసుకుందాం వీటిని. మనం బౌల్స్ రెడీ చేసేలోపు మనం డీప్ ఫ్రైకి ఎంతైతే ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేసేసుకుందాము. ఇలాంటి ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈలోపు ఆయిల్ మనకి హీట్ అవుతూ ఉంటుంది. మనం బౌల్స్ రెడీ చేసుకుందాం. ఇలా బౌల్స్ రెడీ చేసుకోండి. అన్ని బాల్స్ మనం ఇలా రెడీ చేసుకున్న బౌల్ని ఇలా ప్రెస్ చేసేసుకొని మనం ఇక్కడ ఒక ఫింగర్తో మనం ఇలాగా గుంటలాగా పెట్టేసుకోవటమేనండి. అన్నీ ఇలా సెట్ చేసుకోవటమే మనం. చూసాం కదా, ఇలా సెట్ చేసేసుకున్నాము. ఒకసారి మీకు చూపిస్తాను ఎలా చేయాలో. ఇలా పిండి ముద్దను తీసుకోండి. ఇలా రౌండ్ చేసేసుకొని ఇలా అనేసి ఇలా మనం గుంట పెట్టుకోవటమేనండి. ఇలాగా అంటే సేమ్ గారెలాగా అనమాట. అలాగా ఓకేనా? ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయింది కదా, మనం వీటిని ఫ్రై చేయించుకుందాం. ఒక్కొక్కటి ఫ్రై చేయండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేయండి. సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేయండి. సో పంచదార పాకంలో కొంతమంది నిమ్మరసం యాడ్ చేస్తారు. ప్రస్తుతం నా దగ్గర అయితే అది షార్టేజ్గా ఉంది కాబట్టి యాడ్ చేయలేదు. అంటే అది నో నీడ్ అండి. ఎందుకంటే మనం నిమ్మరసం ఎందుకంటే యాడ్ చేసేది వాళ్ళు పంచదార పాకం అనేది మనకి గట్టి పడకుండా ఉండటం కోసం నిమ్మరసం యాడ్ చేస్తారు. ఎమ్మటే చేసుకుంటున్నాం కాబట్టి మనం నో నీడ్. ప్రస్తుతం నా దగ్గర అయితే లేదు. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి. ఇంకోటి చేసి చూపిస్తాను మీకు డెమో.
ఇలా వండ తీసుకున్నాక మనం మీరు చేత్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే కనుక కొంతమందికి చేత్తో అది సఫిషియెంట్గా రాకపోతే కనుక ఇలా మనం ఒక్కొక్క పేపర్కి ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా రౌండ్ చేసేసుకొని నీట్గా ఉందో లేదో చేసుకోండి షేప్ అది. ఇలా మధ్యలో మనం ఈ ఫింగర్తో ఇలా అంటమే. చూసారు కదా. బాదుషా అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒక్కొక్కటి తీసుకొని పంచదార పాకంలో వేసేసేయండి. దీన్ని కూడా వేసేద్దాం. ఇంకొకటి ఉంది కదా, ఇది కూడా చేసేద్దాం. నాకైతే చేత్తోనే ఈజీగా వచ్చిందండి. ఇలా షేప్ రావాలి చక్కగా రౌండ్గా. సో చూసారు కదా, ఇక మన సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకోవచ్చు. బాదుషాలు అయితే మనకి జస్ట్ 10 మినిట్స్లో అయిపోతాయండి. మీరు కూడా ట్రై చేయండి, చక్కగా వచ్చినాయి అనమాట. 2-3 సార్లు ట్రై చేస్తే అదే వస్తుందండి, పెద్దవి ఇదేం కాదు ఇది. ఐ హోప్ ఈ వీడియోని మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అలానే మన ఛానల్ ఎవరైతే మనకి సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐఎమ్ సో హ్యాపీ. అలానే ఇంకొకటైతే సబ్స్క్రైబర్ అయితే 100కి రీచ్ అవుతాం మనం. ఇలానే మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ అన్నీ కూడా మీరు వాచ్ చేస్తూ అలానే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ని మీరు ప్రెస్ చేస్తేనే నేను చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా మీరు వాచ్ చేయగలరు. ఓకేనా.